హైదరాబాద్ సోమాజిగూడలోని లేక్ షోర్ టవర్ నీట మునిగింది. ఇందులో 15 కంపెనీలున్నాయి. దీంతో ఫైర్ ఇంజిన్లతో నీళ్లను తోడుతున్నారు. 2 భవనాల్లో మొదటి ఫ్లోర్ వరకు నీళ్లు చేరాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నాం. దాదాపు ఈ రోజు మార్నింగ్ 5 గంటల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి అది 12 గంటల వరకు కంటిన్యూ కావడంతో ఒక పెద్ద బిల్డింగ్ లో ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో దాదాపు ఈ బిల్డింగ్ లో మొత్తం అంతా నీరు చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా నీరు చేరుకోవడంతో భారీ కురిసిన వర్షానికి నీరు చేరుకోవడంతో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా నీట మునిగింది. ఇంత ముందు వరకు అంటే దాదాపు ఒక 2 గంటల వరకు కూడా ఆ యొక్క బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వీటిని వచ్చి నీళ్లను దాదాపు తొలగించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంకా అది కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ కంపెనీ ఏదైతే ఉందో లేక్ షోర్ టవర్స్ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపు ఈ యొక్క బిల్డింగ్ లో 8 నుంచి 10 కంపెనీలు ఉన్నాయి. ఈ 10 కంపెనీల్లో దాదాపు ఒక 2000 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తారని కూడా మనకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమాచారం. అయితే ఉద్యోగుల్లో చాలా మంది మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు అంటే 6 నుంచి 7 గంటల ప్రాంతంలో మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళంతా లోపల స్ట్రక్ అయిపోయారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరిని బయటికి తీసుకొని రావడం జరిగింది. మరికొద్ది మంది లోపల ఉండిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం, మన కెమెరామ్యాన్ మనోహర్ లోపల ఉన్నటువంటి వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లోపల దాదాపు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిమందిని ఇంకా అక్కడ పవర్ కూడా కట్ చేయడంతో అక్కడే స్ట్రక్ అయిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. లోపల ఉన్న వాళ్ళకి భోజనాలు కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మొత్తం ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందంటే మధ్యలోకి వెళ్తే ఆ మధ్యలో ప్రాంతం అంతా దాదాపు నడుము లోతు వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఈ బిల్డింగ్ కు వాడుతున్నటువంటి పవర్ కోసం ఏదైతే వాడుతున్నటువంటి జనరేటర్స్ ఉన్నాయో ఆ జనరేటర్ లో ఉన్నటువంటి డీజిల్ అంతా బయటికి రావడం మూలంగా ఈ యొక్క వాటర్ కూడా మొత్తం డీజిల్ కలిసిపోయింది. దాదాపు 100 లీటర్లు డీజిల్ ఈ యొక్క వాటర్ లో కలిసిపోయింది. సో కొద్దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దాంతో పాటు అనేకమైనటువంటి కార్లు లోపల ఉన్నాయి. ఆ కార్లు కూడా లోపల స్ట్రక్ అయిపోవడం జరిగింది. ఈ రోజు ఉదయం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రెమిసిస్ లో మొత్తం వాటర్ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఉంది ఈ బిల్డింగ్. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ లోకి రోడ్డు పైన వచ్చినటువంటి వర్షం అంతా కూడా ఈ లోపలికి రావడంతో మొత్తం అంతా ఇది నీట మునిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ యొక్క వాటర్ని తీయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ లోపల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళను కూడా లోపల ఉన్నటువంటి సిబ్బంది సెపరేట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వాటర్ ని తొలగించడానికి దాదాపు ఇక్కడ ప్రదేశంలో వాటర్ ని ఖాళీ చేయించడానికి జనరేటర్లు పెట్టి మరి వాటర్ ని తోడుతున్నారు. అయితే ఈ వాటర్ మొత్తం అంతా పూర్తి చేయడానికి బిల్డింగ్ లో ఉన్నటువంటి వాటర్ అంతా తొలగించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాదాపు ఎన్ని గంటల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? దీనికి సంబంధించి దాదాపు 3 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. చూడొచ్చు ఇక్కడ ఏదైతే నాలా ఉందో అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నాలా ఉందో ఆ నాలాలో ఈ నీటిని మొత్తం తరలించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి అవుట్ చేయడం ద్వారా ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి నిండుకుపోయినటువంటి నీళ్లను ఖాళీ చేయాలని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 3 గంటల నుంచి కూడా ఈ వాటర్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒకే ఒక ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చూస్తున్నాం మనం ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్న సోమాజిగూడలో ఉన్నటువంటి నాలాకి ఏదైతే అనుసంధానంగా ఉందో ఆ యొక్క నాలా ద్వారా కూడా మొత్తం ఈ నీళ్లను అవుట్ చేయడం జరుగుతుంది. ఉదయం మీరు ఎన్ని గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉందండి? ఒక 5 hours పడుతుందండి. మ్యాక్సిమం 5 hours పడుతుంది. మార్నింగ్ మేము 10 o'clock వచ్చాము. 10 o'clock నుంచి ఇక్కడ ఆపరేషన్స్ మొత్తం చేస్తాం, రెస్క్యూ ఆపరేషన్స్ అన్న. అది దాదాపు ఉదయం నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా వాటర్ని తొలగించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా చెప్పవచ్చు. దాదాపు ఈ ప్రస్తుతం ఏదైతే ఈ బిల్డింగ్ లో ఉన్నామో ఈ బిల్డింగ్ సంబంధించిన పక్కన బిల్డింగ్ లో కూడా దాదాపు చాలా వాటర్ కూడా అక్కడ నిండిపోవడం జరిగింది. ఆ బిల్డింగ్ లో కూడా నీటిని తొలగించడం జరిగింది. అయితే అక్కడ ఇంకా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోమాజిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి భవనాలు. ఎక్కువగా ఎత్తు ప్రాంతంలో చాలా భవనాలు ఉన్నాయి, మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. మన కెమెరామెన్ మనోహర్ అటు ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కువ
హైట్ లో భవనాలు ఉండడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి భవనాల్లోకి వెళ్తుంది. ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో నీళ్లు తోడడం దాదాపు ఉదయం నుంచి కూడా జరగడం జరిగింది. సో ఏదైతే ఈ రోజు కురిసినటువంటి వర్షం ఉందో మార్నింగ్ 5 గంటల నుంచి దాదాపు 2 గంటల ప్రాంతం వరకు కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో దాని మూలంగా చాలా ప్రాంతాలు నీటిమయమయ్యాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రధాన రోడ్లైనటువంటి సోమాజిగూడలో ఇక్కడ భారీ వర్షం కురవడం మూలంగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఈ పరిస్థితినంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది ఎన్టీవీ. ఇంకా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆటో మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ ద్వారా ఎలాంటి జాగ్రత్తలు లేకపోవడం మూలంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ మ్యాన్ హోల్లో ఆటో ఇరుక్కుపోవడం మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆటో చూద్దాం. ఇది ఇక్కడ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మ్యాన్ హోల్ ఉందో ఈ మ్యాన్ హోల్కు పూర్తి స్థాయిలో గుంతలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నదని చెప్పకపోవడం మూలంగా ఆటో మొత్తం ప్రత్యక్షంగా ఇరుక్కుపోవడం అన్నది చూసాం. సో ఇక్కడ హైదరాబాద్ లో వర్షం కన్నా దాదాపు మ్యాన్ హోల్స్ వర్షం పడే బాధ కన్నా మ్యాన్ హోల్స్ వల్ల వచ్చే ఇబ్బంది ఎక్కువ ఉందన్నది ప్రత్యక్షంగా మనం చూసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే మార్నింగ్ కురిసినటువంటి వర్షం మూలంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు లోతట్టుమయమయ్యాయి. అయితే కొన్ని బస్తీలు ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి బడా బిల్డింగుల్లో కూడా నీట మునిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటిని తొలగించడానికి ఆయా యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మునిగిన బస్తీల్ని క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్ గా చూస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోహర్తో దినకర్ ఎన్టీవీ, హైదరాబాద్.